హాయ్ గైస్, అందరికి ఎట్లున్నారు? బాగున్నారా? అసలు మనం నిన్న ఒక వీడియో చేసినాం, గుర్తుందా? మేనేజర్ని అంటే తను నన్ను అన్నారు కాబట్టే నేను తను అన్నాను, అవునా కదా? మీకు కమెంట్ చూపించా కదా, కమెంట్లో కూడా ఎన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి, ఎన్ని తప్పులు ఉన్నాయో. సో నేను ఆ వీడియో చేసినందుకు ఒక బ్యాడ్ కమెంట్ వచ్చింది. ఒకటే పెడతానే ఉన్నాడు సూర్యుడు. ఆయన అసలు మనం తిట్టాల్సిన అవసరమే లేదు. ఏంటంటే ఇప్పుడు సామెత మాత్రమే. ఇప్పుడు మన ఇంట్లో కూరల కన్నా పక్కింటి కూరలు బాగుంటాయి అంటారు, చూసినారా? అంటారు కదా, మీకు ఆ సామెత ఐడియా ఉందా? సో అదే టైప్ అనమాట ఇది కూడా. ఏంటంటే కొత్త కొత్త సామెత సెట్ అవ్వదు. కొత్త ఇది అంటారు, పాత రోత అంటారు. ఆ సామెత ఒకటి ఉంటుంది. ఓకే, ఆ సామెత. సో ఏంటంటే వీడు కొత్త కదా ఫర్ ఎవర్కి. సో వీడికి ఏం తెలియదు, పిల్లబచ్చ ఆ విషయంలో. ఎందుకంటే వీడు ఆమె డౌన్ లైనర్ అంట. సో ఈ ఆమెనో వాడో తెలీదు. కాకపోతే పేరు చూపిస్తాను ఆగండి. లైఫ్ ఈజ్ జీసస్ అంట పేరు లైఫ్ ఈజ్ జీసస్. సో ఏంటంటే వీడు నాకు అన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టి, వీడిని తిట్టాల్సిన అవసరం లేదు. వీడిని చూస్తే నాకు నవ్వు వస్తుంది బేకార్ కాదు. ఎందుకంటే వీడు ఏం పెట్టిండు చూడు, నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా రే పువ్వా అని పెట్టాడు. అంటే అది నీకు తెలుసు కదా ఏం పెడతాడు. అది పెట్టి నీకు పగిలిపోద్ది, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిద్దిరా. ఆ కౌంట్ స్టార్ట్ అయ్యిద్దంట. సరే అని చెప్పి మేడం నాకు ఎంత హెల్ప్ చేశారు తెలుసా, అదంతా సూదంతా పెట్టాడు. అది మనకి పోస్ట్లో ఉంది. ఏంటంటే ఇంకోటి ఉంది, ఈమె వల్ల మీకు ఎవరికైనా ఏదైనా అయితే రే ఎర్రి పువ్వు అని పెట్టాడు. ఈ ఎర్రి పువ్వుకి నేను ఏం చెప్తానంటే ఒకటే చెప్తాను. ఓకే, ఈ ఎర్రి పువ్వుకి నేను ఏం చెప్తానంటే నేను ఒకటే చెప్తాను. నువ్వు కొత్త కాబట్టి నీకు అలా ఉంది. ఇలాగే నన్ను అన్న వాళ్ళందరూ చివరికి నా దగ్గరికి వచ్చి ఇలా అయ్యింది, నీలాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇలా అయ్యింది. ఓకే, ఇలాంటి కేసులు నేను బొచ్చు చూసాను రా. ఇలాంటి వాళ్ళు చాలా మంది నాకు దీంతో సమానం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది నాకు చేశారు. కాకపోతే వాళ్ళు డైరెక్ట్గా నాకు చేశారు, ఇలాంటి చిల్లర వ్యాపారం చేయలేదు. నాకు అడిగారు, ఓకే డన్ దా చూసుకుందాం. కాదా కేసులు బయట తీయలే, నువ్వు మాకు సపోర్ట్ చేసావు కదా. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, వీడికి మార్కెటింగ్ కూడా రాదు. ఇగో యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో ఎవరి వీడియో ఉంది తెలుసా, మన రమణమ్మ గారు ఆ వీడియోనే ఉంది, మేనేజర్ గారిది. సో మీకు ఆ వీడియో కూడా చూపిస్తా, వీడియోలో ఏం చెప్పారో కూడా నీకు చూపిస్తా. అండ్ ఇలాంటి వాళ్ళని మనం పట్టించుకోకూడదు. వీళ్ళకి ఏం హెల్ప్, నేను నార్మల్గా కమెంట్ చేశాను కదా, ఈ కమెంట్ని ఒకటే అడిగా, నీకు ఏం హెల్ప్ చేసింది ఈవిడ అని అడిగితే నువ్వు మళ్ళీ ఇలా ట్రోల్ చేయకూడదు, ఇది చేయకూడదు, అసలు ఫర్ ఎవర్ లాంటి గొప్ప కంపెనీని, ఒక ఇంటర్నేషనల్ కంపెనీని నువ్వు ఎలా అంటున్నావు ఫేక్ అని అన్నాడు. అరే నాకు ఇక నేను ఏం చేయలేక, ఇక వీడికి తెలియదు, వీడు ఎవడో పిల్లబచ్చగాడు, వీడికి అసలు కళ్ళు చెవులు ఎక్కడ పెట్టుకొని వింటున్నాడో నాకు అర్థం కాలేదు. సో వీడికి చెప్పేది నేను ఒకటే చెప్తా. ఫస్ట్ కళ్ళు చెవులు దగ్గర పెట్టుకొని, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్నా దగ్గర పెట్టుకొని వీడియో చూడు, తర్వాత నాకు చెప్పు. ఓకేనా? నువ్వు కమెంట్ చేసేదానికి ఒక అర్థం ఉండదు పర్థం ఉండదు. వాళ్ళ టీం లాగే నీది కూడా. వాళ్ళు అంతే, అర్థం లేకుండా పర్థం లేకుండా ఏదో వాగుతూ ఉంటారు. మీరు కూడా అలాగే అర్థం లేకుండా, ఏం తెలియకుండా వీడియో మొత్తం చూడకుండా వాగుతావు. అక్కడ నేను నిన్న చేసిన మేనేజర్ వీడియోలో మేనేజర్ చేసిన వాటి గురించి వాళ్ళు నన్ను గెలికారు కాబట్టి వాళ్ళంతా రహస్యం అంతా బయటపెట్ట అంతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను అక్కడ ఫర్ ఎవర్ గురించి తప్పుగా చెప్పానా, లేదా ఆడ ఉన్న చేసిన మేనేజర్ గురించి చెప్పానా? వాళ్ళు చేసే పనులే చెప్పా. అంటే వాళ్ళు చేసే పనులు నీకు తప్పు అనిపించింది, నీకే తప్పు అనిపించింది కదా, అవునా కదా? మరి ఇంకేంట్రా నాతో గొడవ మీకు. కానీ ఏ మాటగా మాట మీకు ఎక్కడో కాదల్ది. ఒక విషయం చెప్తా, పక్కనోడు పని మీద ఉంటే ఇంట్రెస్ట్ నీ పని మీద చూసుకో. నా గురించి నీకు ఎందుకురా? అవునని గెలికింది, నేను గెలికా, మా ఇద్దరికి లేని నొప్పి మధ్యలో నీకెందుకు? నీ డౌన్ లైనర్ అయితే నువ్వు నెత్తినెట్టుకో, నీకు తర్వాత నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు కాదు, నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు నొప్పి తెలియట్లేదు. నువ్వు వచ్చిన తర్వాత ఆమెతో పడదావు, తిట్లు దొబ్బుతావు, దొబ్బులు పెట్టిద్ది, ఆ తిట్లు తింటావు. ఎందుకంటే చాలా మంది ఆమెతో దొబ్బులు తిన్నారు. ప్లస్ ఇంకోటి, తన గురించి చేసినవన్నీ కొన్ని ఇప్పుడు బాగా అని చెప్పే కదా, ఈమె వల్ల బాధపడ్డావు ఎవరైనా సరే నాకు కామెంట్ ప్రతి ఒక్కరికి కామెంట్. ఇంకో విషయం, నన్ను ఇంకోసారి కానీ నువ్వు గెలికేవే అనుకో, నువ్వు జాయిన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే నీ ఫేస్ నా దగ్గర ఉంటే కన్ఫర్మ్గా ఫోటో పెట్టేమన్న అబ్బాయి. కాకపోతే ఇప్పుడు కొత్త రూల్ చాలా మందికి తెలియదు, చీటింగ్ కేసు పెడితే 420 కేసు పెడితే ఏమైంది, 7 ఏళ్ళ జైలు శిక్ష ప్లస్ ఫైన్లు కట్టుకుంటూ ఉండాలి ఎవ్రీ ఇయర్. నువ్వు కడతా ఉంటావా? ఇప్పుడు నువ్వు మీ వాళ్ళు చేసిన చీటింగ్ కేసులు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎలా అంటే, మీ వాళ్ళు జాబ్ అని చెప్తారు, కానీ అక్కడ జాబ్ అని చెప్పి జాయిన్ చేయించుకుంటారు. 30,000 బొక్క మా వాళ్ళకి ప్రోడక్ట్స్ కొంటారు. కానీ మీరు ఏం చెప్పి చేశారు, అలాంటి నువ్వు చీటింగ్ చేసావని చీటింగ్ కేసు పెట్టడం, దాని గురించి మా వాళ్ళకి తెలియదు.
కానీ మా వాళ్ళ దగ్గర ఏంటి తెలుసు, ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రూఫ్స్ అన్ని జాగ్రత్తగా ఉన్నాయి. మీరు కానీ ఏ మేనేజర్ అయినా కానీ నన్ను గెలికితే ఇలాగే వెళ్ళి, అమ్మ మీ దగ్గర ఇలాంటి సాక్ష్యాలు ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి కేసు వేస్తే అలా చీటింగ్ కేసు, మీకు వాళ్ళు చీటింగ్ కేసు మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి మీరే వాళ్ళే మీకు రిటర్న్గా డబల్ ఇస్తామంటారు. ఎందుకంటే వాళ్ళు మీకు కేసు రావద్దని. అర్థమైందా? ఎందుకలా గెలుక్కుంటారు మీరు నన్ను? చెప్పండి. వై యు ఆర్ మేకింగ్ మీ మోర్ యాంగ్రీ బట్ డోంట్ మేక్ మీ. సరే మేడం గారి మోటివేషన్ మనం విందాం. గైస్, మోటివేషన్ వింటారా మీరు? ఇదిగోండి, వాడి వీడియోలో ఎవరైతే ఆడి పేరు, ఒక్క నిమిషం ఆగండి, అశోక్ అంట. అశోక్ ఇక్కడ రాసిందిలే, ఫస్ట్ జీసస్ ఉంది, @ మళ్ళీ అశోక్ అని ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, పార్ట్ టైం జాబ్ ఆర్ ఫుల్ టైం జాబ్కి ఇదంట. ఓకేనా? చూడిగా నాకు పెట్టిన కమెంట్. 100% ఫోకస్ చేస్తే ఈ ప్రపంచంలో నేర్చుకోలేదంటూ ఏమీ లేదు, సాధించలేదంటూ కూడా ఏ మాత్రం ఏమీ లేదు. మనం 100% ఫోకస్ చేస్తే ఈ ప్రపంచంలో నేర్చుకోలేదంటూ ఏమీ లేదు, సాధించలేదంటూ కూడా ఏ మాత్రం ఏమీ లేదు. వా ఏం చెప్తురి సూపర్. ఐ లైక్ ఇట్ అండి, రియల్లీ ఐ లైక్ ఇట్. మీరు చెప్పింది చాలా కరెక్ట్ కదా. మీరు ఇప్పుడు మేనేజర్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీ హస్బెండ్తో ఒక అకౌంట్ తీసుకోండి. ఓకే, తీసుకొని మీరు 100కి మనం సాధిస్తే వస్తుంది అని మీరు అన్నారు కాబట్టి, మీరు మీ మేనేజర్ పోస్ట్ బదులు పక్కన పడేసి దాని గురించి పట్టించుకోకుండా ఈ ప్రొడక్ట్స్ గురించి నేర్చుకొని, ఓకే, దాని గురించి తెలుసుకొని, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకొని, ఓకే, దాంతో వేరే వాళ్ళని జాయిన్ చేయించండి, వాళ్ళతో ప్రొడక్ట్స్ కొనిపించండి. నేను మీకు లాల్ సలాం కొడతా. ఓకే, లాల్ సలాం కొడతా. అర్థమైనా? మీరు నిజంగా ఇలా చేస్తే లాల్ సలాం, అసలు మామూలు కాదు. మీకు ఈ ఛాలెంజ్ ఓకేనా? రా బాబు, మళ్ళీ అశోక్, యు ఆర్ రెడీ టు టేక్ ద ఛాలెంజా? నీకు ఛాలెంజ్ ఓకే అంటే నాకు కూడా ఓకే. ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఓకే, ప్రొడక్ట్స్తోనే, ఓకేనా? అంతేగాని జాబులు అని చెప్పి ఆయన చెప్తున్నావు. ఓకే, నువ్వు లీడ్స్కొని చేస్తున్నావు, లాస్ట్కైనా చెప్తున్నావా? లేదు, మీరు అస్సలు చెప్పర్రా. మీ గురించి మాకు తెలుసు, మీ టీముల గురించి మొత్తం అందరు ప్రతి ఒక్కరు మీకు ఎంతమంది విలన్స్ ఉన్నారో కూడా అర్థమైంది నాకు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మరి భయ్యా మేము కూడా మోసపోయాం భయ్యా ఈమె చెప్పింది భయ్యా అసలు సూపర్గా ఉంటుందండి, కేవలం మీరు 2 గంటలు చేసుకుంటే చాలు, మేము చూసారా మేము ఎంత కష్టపడుతున్నాము, మాకు ఎంత డబ్బులు వస్తున్నాయో అని చెప్పిద్దంట ఆవిడే. అది మావాడు ఒక ట్రోల్ చేసి మరి చెప్పాడు, నేను షాకు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, డబ్బులు వచ్చేదాకా ఎంత మంచిగా మాట్లాడుద్దంట. డబ్బులు వచ్చేసిన తర్వాత మధ్యలో మీరు వర్క్ చేయకపోతే చేయండి అది ఇది అని తిట్టడం కూడా జరిగిందంట. ఆ విషయాలు కూడా మాకు తెలిసిపోయాయండి మేడం. ఓకే, అరే బాబు, నువ్వు కొత్తగా జాయిన్ అయ్యో, నీకు ఏం తెలీదు, తెలుసుకున్న తర్వాత ఏదైనా బాబు ఇంకోసారి ట్రోల్ చేద్దాం అనుకుంటాం. అసలు నన్ను ఏం చేస్తావు, నీకు పగిలిపోద్ది అన్నావు. సరే ఓకే డన్. విజయవాడ ఐడియా ఉందా? విజయవాడలో మవ్వ ఐడియా ఉందా? మవ్వలో కోసూరు, అక్కడికి వెళ్ళి అక్కడ సురేంద్ర మావయ్య ఉంటాడు, మా మావయ్య. ఓకేనా? మావయ్య లేదంటే విజయవాడలో కూడా రా, నీకు ప్రభాస్ కాలేజ్ సంథింగ్ ఏమిటో అక్కడికి వెళ్ళు. తర్వాత మా మావయ్యని పంపిస్తా. సింపుల్ రా. అక్కడికి వెళ్ళి నేను మీ చెల్లి వాళ్ళ కొడుకుని, ఇది నా పేరు చెప్పు, హేమంత్ కానీ పండు అని చెప్పు, పండును కొడదాం అనుకుంటున్నాను, ఒక్క మాట చెప్పురా అని కొడతాను, ఇది ఒకటి చేస్తానని చెప్పురా. నువ్వు అక్కడి నుంచి దెబ్బతో కాకుండా ఉట్టిగా వెళ్తే నువ్వు మొగడివిరా, అంతే, నువ్వు మొగడివే. అది అర్థమైందా? ఇంకోటి, ఇంకెక్కడంటే గుంటూరులో కూడా వెళ్ళు, అక్కడ కూడా ప్లేస్ చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పగిలిద్ది. లేదు రాయలసీమ, అక్కడికైనా వెళ్ళు, అక్కడ కూడా చెప్తా. శ్రీకాకుళం రా, మా నాన్నోళ్ళూరు, డైరెక్ట్ పలాస్కి వెళ్ళి అక్కడ చెయ్యి, నేనే ఉంటా. అక్కడ కూడా మాకు తెలిసిన ఉన్నాడు, మా మామయ్య ఉన్నాడు. అక్కడికి వెళ్ళి నా గురించి తప్పుగా మాట్లాడు, చూసుకుందాం. అంతే. ఇప్పుడు నువ్వు పగలు కొడతానంటే నేను పగలు కొట్టించుకునే రకం కాదన్నా. నేను దేశముదురిని, నువ్వు ముద్ర అయితే నేను దేశముదురు, అంతే. ఓకేనా? నన్ను గెలకొద్దు, నేనేం గెలకలా, నువ్వు గెలక. ఓకే, నువ్వు నన్ను తిట్టావు అయినా సరే లైట్ తీసుకున్నా, నీకు తెలీదు, నువ్వు కొంచెం కొత్తగా వచ్చావు కాబట్టి లైట్. ఓకే, ఇంకెవరైనా సరే నేను చేసిన దానికి నేను ట్రోలింగ్ అంటే బాగోదు. నేను ట్రోలింగ్ చేయలేదు, రోస్టింగ్ చేస్తున్నా. ఎందుకు తెలుసా? వాళ్ళని గెలికే నేను గెలుకుతున్నా, అంతే. నేను గెలికితే నేను గెలికా, అంతే. ఇంకో విషయం, ఇలాగ ఎవరైనా సరే ఈమె మేడం లాగా కాకుండా సరే ఈ మేడం లాగా ఇంకెవరైనా సరే మీకు ఇబ్బంది పెడుతున్నా, ఏమైనా చేస్తున్నా, వాళ్ళ ఫోటో వాళ్ళ పేరు జస్ట్ నాకు పెట్టండి, నా వాట్సాప్ నెంబర్ పెట్టండి. లేదనుకుంటే కింద నాకు మెసేజ్ చేయండి, నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద ఇస్తాను, లింక్లో జాయిన్ అవ్వండి, చెప్పండి, నేను చూసుకుంటాను. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్. ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్పను. ఓకే, నీకే కళ్ళు చెవులు దగ్గర పెట్టుకుంది. ఓకే, ఏదైనా సరే, ఎందుకంటే ఏ ఫిల్మ్ గురించి తప్పుగా చెప్తున్నావు అది ఇది అని సోచి చెప్పామనుకో బాగోదు. ఓకే, థ్యాంక్ యూ అనమాట. నమస్తే, వెళ్ళొస్తాను మరి, బాయ్.